లవ్ స్టోరీలో మా అమ్మ పెద్దది. అవునవును. హ్మ్. అది అవును. ఆళ్ళిద్దరిది కూడా ఎలా ఉండేదో మీకేమన్నా చెప్పుకునేవాళ్ళా సరదాగా? బోల్డని చెప్పేవాళ్ళు. హ్మ్. మా అమ్మ కొన్నిసార్లు మా నాన్న మీద మట్టెక్కి ఈ చాలా ఆ రోజు ఫుడ్ కూడా కొంచెం సరిగ్గా మాట్లాడకపోవడం, ఫుడ్ కూడా సరిగ్గా వడ్డించకపోవడం చేసేది. హ్మ్. ఈయన సరదాగా చెప్పేవాడు. ఈయనకి లైఫ్‌లో మా అమ్మ అంటే ఆయన కాలేజ్ డేస్‌లో ఉండగా ఒక ఆవిడని ఎవరినో ప్రేమించాడు. ప్రేమించారు. పెళ్లి చేసుకొని అంటే ప్రేమించి రేపు పొద్దున్న పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అంతా ఈ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఆవిడేదో మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, బాధ్యతలు దీని మీద ఉన్నాయి, నా నెత్తి మీద ఉన్నాయి, ఇంకోటి కాబట్టి మనకు కుదరదులే అని చెప్పేసి అనుకున్నారు. ఈయన బాగా డిప్రెస్ అయ్యాడు, ఫ్రస్ట్రేట్ అయ్యాడు. సర్లే అయిపోయిన తర్వాత ఈయన లైఫ్లోకి ఈయన వచ్చాడు. ఇక సాంగన్ డ్రామా డివిజన్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు మా అమ్మ కూడా అక్కడ స్టాఫ్ ఆర్టిస్ట్, ఈయన స్టాఫ్ ఆర్టిస్ట్. ఈయన అంతకుముందే చూస్తున్నాడు మా అమ్మని, ఆ పర్ఫార్మెన్స్ ఆవిడ నచ్చి ఓకే. అప్పుడు లవ్ అనుకొని మొత్తానికి అక్కడే వాళ్ళే సాంగన్ డ్రామా డివిజన్లో ఉన్న మిగతా స్టాఫ్ ఆర్టిస్ట్ వీళ్ళకి ఫాదర్ మదర్గా కొంతమంది మామయ్య అత్తయ్యలుగా మొత్తంగా కాళ్ళు గడిగి వీళ్ళకి పెళ్లి చేసింది. ఎందుకంటే అటు వాళ్ళు రాలేదు, ఇటు వాళ్ళు రాలేదు. ఎక్సెప్ట్ మా బాబాయిలు వచ్చారు. మా రామదాస్ బాబాయ్ను, మా శంభుదాస్ బాబాయ్ వాళ్ళిద్దరు వచ్చారు పెళ్ళికి, యాదగిరిగుట్టకి. అయిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత చెన్నైలో ఉన్న తర్వాత ఆవిడ పెళ్ళై చెన్నైలో ఉండగా నేను పుట్టిన తర్వాత ఆవిడ వచ్చింది. అయ్యా! వచ్చిన తర్వాత అప్పుడంటే ఏదో అనుకోకుండా ఇదైంది. ఇప్పుడు నువ్వే నా జీవితం. అమ్మా మీ నాన్న అసలు మా నాన్న ఏమో చేయలేదు, ఒప్పుకోలేదులేండి. అయితే ఏమండి ఆవిడ వచ్చింది అలా ఆ టైంకి లేదు ఇంకా అయిపోయింది, ఆవిడని తిరిగి పంపించేశారు. కాకపోతే కొంత బాధ ఉంటుంది, ఎంతైనా పాత ప్రియురాలు కదా. ఆయన చెప్పేవాడు, ఆ రోజున తిరిగి పంపించేశాను కానరా కొంచెం బాధ అనిపించిందా మీకు? నేను ఉండగా మళ్ళీ వస్తే పంపిస్తే మళ్ళీ బాధ ఒకటి మీకైతే ఈరోజు నేను అది చేయను. ఏమయ్య అలా కాదయ్యా, ఆ రోజు అనిపించిందయ్యా అంతే, దాని గురించి ఈరోజు పట్టించుకుంటాం ఎందుకని ఇలా సరదాగా మా ముందే డిస్కషన్లు పెట్టేవాడు. కావాల్సిగా చేసేవాళ్ళండి మా నాన్న. సో అలా